భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు వస్తూ ఉన్నారు. సార్, నితిన్ నబీన్ ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీకి చికిత్స చేయడానికి పంపిస్తోంది అనే ప్రచారం అయితే జరుగుతోంది సార్. అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, అలాగే పని చేయని నేతలపై నజర్ పెడతారట నితిన్ నబీన్. ఏంటి సార్, తెలంగాణ బీజేపీకి ఎలాంటి చికిత్స అవసరం సార్? నితిన్ నబీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, మళ్ళీ ఆయన ఇంకోరు పంపించిన ఏంటి? మీరు చాలా ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. ఆయనే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కదా, ఆయనే ఇంకెవరైనా పంపిస్తాడు? ఇప్పుడు ఆయనే రంగంలో దిగుతున్నాడు కదా. ఇప్పుడు ఆయనే కాదు, అంతకుముందు మోడీ తెలంగాణ ఎంపీలతో సమావేశమయ్యారు, గుర్తుండే ఉంటుంది. దానికన్నా ముందు బిఎల్ సంతోష్ వచ్చి పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. సో జాతీయ నాయకత్వం యొక్క విశ్వాసం ఏంటంటే, మనకు తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి, కానీ నాయకత్వ ధోరణుల వల్లనే, నాయకత్వ పరివిధానం వల్లనే మనం అవకాశాలు కోల్పోతున్నాం. ఇది బీజేపీ జాతీయ నాయకత్వం ఫోమ్ విశ్వాసం. ఎందుకంటే మీకు మోడీ ఆ రోజు కూడా చెప్పారు, మేము బీజేపీకి 2 సీట్లు వచ్చినప్పుడు, ఒకటి గుజరాత్ నుంచి వస్తే ఇంకోటి తెలంగాణ నుంచి వచ్చింది. మేము తెలంగాణ వైపు ఆశతో చూసేవాళ్ళము. మరి వాళ్ళ బీజేపీ గుజరాత్లో ఎక్కడుంది, తెలంగాణలో ఎక్కడుంది అని కంపారిజన్ కూడా చేశారు. సో మనకు ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరే పనిచేయడం లేదు అని కూడా మోడీ వ్యాఖ్యానించినట్టు మనకు పత్రికల్లో కూడా వచ్చాయి. తర్వాత మీకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీకి భారీగా ఓటింగ్ వస్తున్నాయి, సీట్లు వస్తున్నాయి. అంటే మోడీకి ప్రైమ్ మినిస్టర్ చేయాలి అన్నప్పుడు ఓట్లేస్తాను, కానీ తెలంగాణలో అధికారం ఉన్నప్పుడు ఓట్లేడం లేదు. మీకు ధర్మపురి అరవింద్ సందేహానికి కూడా, ధర్మాగ్రహానికి కూడా వ్యక్తం చేశారు. ఏంటి, మా పార్టీకి ఇప్పటి వరకు 3 సార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 2014లో 5 సీట్లు, 2018లో 1 సీటు, ఇప్పుడు 8 సీట్లు, మొత్తం కలిసి 14 సీట్లు వచ్చాయి. మరి ఎందుకు రావడం లేదు? పార్లమెంట్ ఎన్నికలకు మాకు ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఎందుకు ఓట్లేస్తారు? ఇప్పుడు పార్లమెంట్ సీట్లు 17 ఉంటాయి, బీజేపీకి 8 వచ్చాయి, 8 సీట్స్ అంటే నియర్లీ 50% వచ్చాయి, కాంగ్రెస్తో సమానంగా వచ్చాయి. మరి లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్లకు ఏమైనాయి? కాంగ్రెస్లో 65 వస్తే వీళ్ళకి 8 వచ్చాయి. మరి సగం రావడం కాదు, క్వార్టర్ కూడా రాలేదు. అంటే అలా పోలికే లేదు. అసెంబ్లీ ఎన్నికలకు 14% ఓటింగ్, లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగ్. అంటే 20% ఓటింగ్ రాష్ట్రంలో, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అనే విషయం వచ్చే వరకు 20% అదృశ్యమైపోతున్నారు. ప్రైమ్ మినిస్టర్ గా మోడీ ఉండాలి, దేశంలో బీజేపీ అధికారం రావాలి అనుకున్నప్పుడు 35% ఓట్లు వేస్తే, రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇవ్వాలంటప్పుడు అది 14% పడిపోతుంది. ఈ 20% జారిపోతున్నారు. అంటే మరి దీనికి తప్పెక్కడ? జాతీయ నాయకత్వం లోపం ఉంటే, మరి జాతీయ నాయకత్వమే నమ్మకం లేకపోతే మరి 35% ఎట్లేస్తున్నారు? అందువల్ల దీనికి డెఫినెట్ గా తెలంగాణ బీజేపీ పర్ఫార్మెన్స్ పైన జాతీయ నాయకత్వానికి ఆందోళన ఉంది. అయితే జాతీయ నాయకత్వం లోపం కూడా లేదా? తెలంగాణలో రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో జాతీయ నాయకత్వ లోపం కూడా ఉంది, అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. సో మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మనకు అనేకము దొరుకుతాయి. తెలంగాణలో తెలంగాణ సెంటిమెంటు ఏ పార్టీనైనా నడిపిస్తుంది. ఇక్కడ అందరికీ తెలిసింది, తెలంగాణలో ఓట్లు రావాలంటే తెలంగాణ సెంటిమెంట్. అందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణ వచ్చినా ఏం చెప్తున్నారు? తెలంగాణ ఉద్యమాన్ని పొగుడుతున్నాడు, తెలంగాణ ఆకాంక్షల్ని గౌరవిస్తానంటున్నాడు, తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదు అని పదే పదే చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ తెలంగాణ సెంటిమెంట్ను ఏ రకంగా జాతీయ నాయకత్వం తీసుకుంటోంది? ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటారు తల్లిని చెప్పి బిడ్డను తీశారని, తేజస్వి సూర్య అంటాడు ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తాడు. అడుగడుగున తెలంగాణ సెంటిమెంట్ మీద అటాక్ చూడండి మీరు. హైదరాబాద్ వస్తాడు, తెలంగాణ బీజేపీ నాయకులకు సమయం ఇవ్వకుండా ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అక్కడే గడుపుతాడు. వెళ్ళకూడదు కాదు, అమరావతికి వెళ్ళినప్పుడు వెళ్ళడం వేరు, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉన్న తక్కువ సమయాన్ని వెళ్ళి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కాదు, మీ గంటకు పైగా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నారు. అది ఉండకూడదని కాదు, ఖచ్చితంగా ఎన్డీఏలో పార్ట్నర్స్ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాల్సిందే. కానీ అది అమరావతికి వెళ్ళినప్పుడు చేస్తే అదొక రకంగా ఉంటుంది. హైదరాబాద్కి వచ్చి తెలంగాణ నాయకులకు సమయం ఇవ్వకుండా వెళ్ళడము అనేది తెలంగాణ సెంటిమెంట్కు ఎక్కడో ఒక చోట, అంటే తెలంగాణ అంటే చిన్న చూపు, తెలంగాణ అంటే
తక్కువ అభిప్రాయం ఉంటుంది అనేది పెరగటానికి దోహదం చేస్తుంది. సో ఇలా అడుగడుగునా కూడా తెలంగాణ బీజేపీ ఆ సెంటిమెంట్ కు గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోవడం లేదు. మీకు ఎన్నికలప్పుడు కూడా చూడండి, జనసేనతో పొత్తు పెట్టుకుంటాం అని వెళ్ళి కలుస్తారు, మళ్ళీ తర్వాత పొత్తు పెట్టుకోరు. మళ్ళీ ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామంటే బీజేపీ క్లారిటీ ఏమి ఇచ్చింది, అమిత్ షాని ఇచ్చాడు, మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం, మాకెవరితో పొత్తుండదు అని. అందువల్ల ఇలా వ్యూహాల రచనలో కూడా లోపాలు ఉన్నాయి. ఇక పార్టీ నాయకుల మధ్య సమన్వయం లేదు, బహిరంగంగానే విమర్శించుకుంటారు. ఇవన్నీ మనకు తెలియదు కాదు, అనేక కథలు మనం చెప్పుకున్నాం. చాలా బహిరంగంగానే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు, సమన్వయం ఉండదు, ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు నాయకులు. సో నాయకులు పదవుల్లో ఉంటారు కానీ పర్ఫార్మెన్స్ ఉండదు. సో ఇదంతా కూడా తెలంగాణ బీజేపీ పైన జాతీయ నాయకత్వం కంప్లైంట్. ఇక్కడ సరైనటువంటి కోఆర్డినేషన్ లేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండే అవకాశం వచ్చి కూడా 35% ఓటింగ్ వచ్చినప్పుడు లోక్సభ ఎలక్షన్ లో దాన్ని ఆ మొమెంటం నిలుపుకోలేకపోయారు. సో ప్రజా సమస్యల పైన స్పందించే విషయంలో కూడా బీఆర్ఎస్ దూకుడు చూపెట్టలేకపోతున్నారు. బీజేపీలో ఉన్న నాయకులకు కాంగ్రెస్ ముఖ్యమంత్రితోనో లేకుంటే బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రితోనే సంబంధాలు ఉన్నాయన్న భావన కార్యకర్తలకు కూడా వ్యక్తమవుతోంది. సో ఇలాంటి అసలు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంలో రోజుకో మాట మాట్లాడడం. ఒక నాయకుడు అంటాడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తప్పేందని, ఒక పార్టీ ఎమ్మెల్యే అంటాడు లేదు పొత్తు లేదు మేము ఎట్టి పెట్టుకొని ఇంకోరు అంటారు. సో ఇలా ఆఖరికి తెలంగాణలో హిందుత్వం వల్ల పెరుగుతామా లేదు అభివృద్ధి అనే స్లోగన్తో పెరుగుతామా అనే విషయంలో కూడా ఏకాభిప్రాయం ఉండదు. సో ఇలా ప్రతి దాంట్లో కూడా గందరగోళం అనేది బీజేపీలో కనబడుతోంది. అందువల్ల బీజేపీకి చికిత్స అనేది పెద్ద పదం కావచ్చు కానీ సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ ద తెలంగాణ బీజేపీ అనేది జాతీయ నాయకత్వ అభిప్రాయం.